ఇక మావిగన్ జపం చేస్తున్న వారు అమరావతిలో జరుగుతోన్న అభివృద్ధిని చూడాలి అని పిలుపునిస్తున్నారు హోంమంత్రి అనిత. మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆమె అమరావతిలో జరుగుతోన్న పనులను పరిశీలించారు. మొదట అమరావతికి మద్దతిచ్చి ఆ తర్వాత 3 రాజధానులు అని 5 ఏళ్లు కాలయాపన చేసిన జగన్ ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న అభివృద్ధి రాష్ట్ర ఆత్మగౌరవానికి నిదర్శనమని అన్నారామె. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న పనులను చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రపంచ స్థాయి నగరం ఇక్కడ తయారవుతోందని చెప్పారు ఆయన. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ తో భవన నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. సెక్రటేరియట్, హెచ్ఓడి బిల్డింగ్లు చాలా బాగా నిర్మిస్తున్నారని చెప్పారు. వీటిని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మెడికల్ సైడ్ కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఇవాళ భవనాలన్నింటినీ కూడా పరిశీలించారు. అలాగే ఎంత మేర భవనాలు కంప్లీట్ అయ్యాయి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతే సిఆర్ నిర్మాణం చేపడుతున్న భవనాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో జాప్యం కొనసాగుతోంది. ఒకవైపు మంత్రులు స్వయంగా పరిశీలిస్తున్నారు, పనులను వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఇంకా పనుల జాప్యం అయితే కొనసాగుతుంది. తాజాగా గత నెలలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రజాప్రతినిధుల భవనాల్ని ఆగస్టు 15 నాటికి జీఏడీకి అప్పగిస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్పారు. కానీ తాజాగా ఈరోజు మంత్రుల బృందం పర్యటించి ఈ నెల చివరి నాటికి అప్పచెప్తామని చెప్పి మరొక ప్రకటన చేశారు. మరొకవైపు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని వచ్చి చూడాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి మంత్రులు అయితే ఒక పిలుపునిచ్చారు. మరొకవైపు రాజధాని పనుల జాప్యానికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహిస్తాం, పూర్తి స్థాయిలో పనులు శరవేగంగా కొనసాగేందుకు దిశానిర్దేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రుల బృందం అయితే చెప్తుంది. మరొకవైపు అమరావతిలో జరుగుతున్న పనులు చూసి చాలా గర్వంగా ఉందని చెప్పి మంత్రులు అయితే ప్రకటిస్తున్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి భవనాలు అతి త్వరలోనే పూర్తవుతాయి, హ్యాండ్ ఓవర్ చేస్తారు అని మంత్రులు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా జాప్యం జరుగుతోంది. చూద్దాం మరి ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయో.